హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఎపిసోడ్ నెంబర్ 8, ఏమాయ్ చేసావే. అక్షర, విరాట్ టిఫిన్ తిని వాళ్ళ కొత్త ఇంటిని చూడడానికి వెళ్తారు. అదొక ప్రైవేట్ ఇండివిజువల్ అపార్ట్మెంట్. అసలు ఐడి కార్డు లేనిదే పిల్లిని కూడా లోపలికి రానివ్వకుండా ఉండేలా చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంది అక్కడ. విరాట్ వాళ్ళు తన ఐడి కార్డు చూపించి లోపలికి ఎంటర్ అవుతారు. ఆ అపార్ట్మెంట్ చుట్టూ పరిసరాలు చూసి ఆశ్చర్యపోతుంది అక్షర. చుట్టూ పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇలా అన్ని ఫెసిలిటీస్తో చాలా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అక్షర వాళ్ళది అక్కడ 10వ అపార్ట్మెంట్. లిఫ్ట్ సహాయంతో వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళిద్దరూ, విరాట్, అక్షర. విరాట్ దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ ఇంటి డోర్లు తీసి ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది అక్షర. వావ్, ఎంత బాగుందో అనుకోకుండా ఉండలేకపోతుంది. చాలా కాస్ట్లీ, స్టైలిష్గా, చక్కని ఫర్నిచర్తో ఇల్లంతా అలంకరించి ఉంటుంది. ఓ మై గాడ్, ఇలాంటివి సినిమాల్లో, సీరియల్స్లో చూశాను తప్ప డైరెక్ట్గా ఇలా చూడటం ఫస్ట్ టైం తెలుసా. అసలు ఎంత బాగుందో ఈ ఇల్లు అనుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉంటుంది అక్షర. అక్షర, నీకు ఇల్లు హోమ్ టూర్ నేను చూపిస్తానంటూ ఇల్లంతా చూపిస్తాడు విరాట్ తనని తీసుకొని. ఇది గెస్ట్ రూమ్, ఇది కిచెన్, ఇంకా ఇక్కడ జిమ్, పైకి పద అంటూ తనని అప్స్టైర్స్కి తీసుకొని వెళ్తాడు. ఇది మన పిల్లల గది, మన పిల్లలు అంటూ షాక్ అవుతుంది అక్షర ఒక్కసారి. నేను అసలు పిల్లల గురించే ఆలోచించలేదు, ఈయన అప్పుడే పిల్లల కోసం గది కూడా సిద్ధం చేపించారా అని అనుమానంగా అనుకుంటూ విరాట్ని ఫాలో అవుతుంది సిగ్గుపడుతూ. ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్, అంటే మన గది. మన అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అక్షర వైపు చూస్తాడు. అక్షర రూమ్లోకి ఎంటర్ అవుతుంది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెద్దగా కనిపించేలా అక్షర, విరాట్ల ఎంగేజ్మెంట్ అప్పుడు తీసిన పిక్ పెద్దదిగా చేసి వాల్ అంతా పెట్టి ఉంచుతారు. ఆ ఫోటోలో ఇద్దరు చాలా ముద్దుగా ఉంటారు. అలాగే వాళ్ళ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి వివిధ సందర్భాల్లో అప్పుడప్పుడు వాళ్ళు మీట్ అయినప్పుడు సృజన, విక్కీలు తీసిన ఫోటోలు, అలాగే అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ తీసుకున్న సెల్ఫీలు అన్నీ కలిసి ఫ్రేములుగా చేసి అక్కడ వాల్కి అంటించి ఉంటాయి. అలాగే రీసెంట్గా జరిగిన వాళ్ళ హల్దీ, సంగీత్ ఫొటోస్ కూడా ఉంటాయి కొన్ని. ఇంత తక్కువ టైంలో వీటన్నిటిని ఈయన ఎలా ఫ్రేమ్ చేపించారో అర్థం కావటం లేదు అనుకుంటూ ఆశ్చర్యపోతుంది అక్షర. ఆ రూమ్కి అటాచ్ బాత్రూమ్ క్లోజెట్గా ఉంటుంది. విరాట్ గదిలో ఉన్నట్లే ఇంకొక సైడ్ బాల్కనీ, అందులో ఒక చెక్కతో చేసిన ఉయ్యాల కూడా ఉంటుంది. ఉయ్యాల ఇక్కడేంటి? నిజం చెప్పనా, మీ ఇంట్లో ఒకరోజు నువ్వు ఉయ్యాల్లో మీ అమ్మ ఒడిలో పడుకుని ఉండటం నేను చూశాను అక్షర. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ప్రతిరోజు ఈవినింగ్ ఒడిలో అలా సేద తీరితే ఎంత బాగుంటుంది కదా అనిపించి, అలాగే ఈ ఉయ్యాలలో మనం ఇప్పుడు ప్రేమించుకోవచ్చు కూడా అంటాడు కన్ను కొడుతూ విరాట్. విరాట్ గారు, అసలు మీరు అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అక్షర. అక్షర, నీకొకటి చెప్పనా, నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు తెలుసా అంటూ అక్షర దగ్గరగా వస్తాడు. విరాట్ వెచ్చని శ్వాస తగలగానే అక్షర బుగ్గలు గులాబీ రంగులోకి మారిపోతాయి ఒక్కసారి. విరాట్ ఆమె నుదుటిపై, బుగ్గలపై ముద్దు పెట్టుకొని తన పెదవులు అందుకుందాం అనుకుని అప్పటికే అక్షర కొంచెం భయం, సిగ్గు కారణంతో వణుకుతూ ఉండటం గమనించి, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను అక్షర, నీకు ఎప్పుడు ఓకే అనిపిస్తే అప్పుడు అని దూరంగా వెళ్ళిపోతాడు. ఏదైనా నీకు నచ్చినప్పుడే, నీ ఇష్టపూర్వకంగానే, ప్రేమతో నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నా అనుకుని తనని హగ్ చేసుకొని వదిలేస్తాడు అక్షరాని విరాట్. అక్షర, నీకు ఇల్లు నచ్చిందా? లేకపోతే చెప్పు, ఏదైనా మార్పులు చేపించమంటే వెంటనే చేపిస్తాను అని అడుగుతాడు. మీకు ఏమైనా పిచ్చా, ఇల్లు ఇంత అందంగా బాగుంటే మార్పులేంటి అంటూ తను విరాట్ని ఏకవచనంతో పిలవటం గుర్తొచ్చి, సారీ విరాట్ గారు, ఏదో ఎగ్జైట్మెంట్లో అలా పిలిచేశాను, సారీ అంటుంది. నన్ను ఎలాగైనా పిలిచే అధికారం, నాతో ఎలాగైనా మాట్లాడే అధికారం నీకు ఉంది అక్షర. ఇంకా చెప్పాలంటే నువ్వు గారెలు బూరెలు తీసేసి విరాట్ బేబీ, డార్లింగ్, డియర్ అంటే వినాలని ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని అలా ఏకవచనంతో పిలవటం ఏంటి? నా వల్ల కాదు విరాట్ గారు అంటుంది. మనం వైఫ్ అండ్ హస్బెండ్స్ అక్షర, తప్పేం లేదు. ఇప్పుడు వెంటనే పిలవటం నా వల్ల కాదు, కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను, ఓకేనా అని సిగ్గుపడుతూ అంటుంది అక్షర. ఓకే, నీ ఇష్టం, దేనికి నేను నిన్ను బలవంతం చేయనంటూ ఇద్దరు ఇంటికి బయలుదేరతారు అక్కడ నుంచి. అవును విరాట్ గారు, ఇటువంటి ప్లేస్లో అంత లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలంటే నాకు తెలిసి చాలా ఖర్చు కూడా అవుతుంది కదా అని అడుగుతుంది అక్షర అనుమానంగా.
అవును, అయితే అంత ఖర్చు పెట్టి అక్కడ కొనటం ఎందుకు చెప్పండి అని అడిగి, నా కోసమే కదా ఇదంతా చేస్తున్నారని అడుగుతుంది. అయ్యో అక్షర, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను తలుచుకుంటే ఇటువంటి మరో 10 కొనగలను. ఇంకా నీ కోసమంటే కాదు కానీ మన కోసం, మనిద్దరి కోసం అని అంటాడు విరాట్. మనిద్దరికీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి కొంచెం టైం కావాలి అక్షర. ఇంట్లో అందరి ముందు అది కుదరదు. మనకి కొంచెం ఏకాంతం కావాలి. అందుకే అని అంటాడు. అది కాదు, మీరు ఏకాంతం కావాలనుకుంటే తప్పులేదు. కానీ నేను వద్దు అని చెప్పను. కానీ కాకపోతే అంత పెద్ద ఫ్లాట్ మన ఇద్దరికీ పెద్దదనిపించటం లేదా? ఎందుకు పెద్దదవుతుంది? అందులో మనం ఇద్దరమే ఉండం కదా! ఫ్యూచర్‌లో జనాభా వస్తారు కదా అంటూ అల్లరిగా తనని చూస్తున్న విరాట్ మాటలకి సిగ్గుపడిపోతుంది అక్షరకి. అది అర్థమయ్యి, అయ్యో దేవుడా! ఈయనతో ఏం మాట్లాడినా ఆ విషయం దగ్గరికే తీసుకొని వస్తారు. నన్ను ఎలా సిగ్గుపడేలా చేయాలో ఈయనకి బాగా తెలుసనుకుంటా. మొహం పక్కకి తిప్పేసుకుంటుంది విరాట్‌ని చూడలేకుండా పక్కకి. ఇల్లు చూసేసి ఇంటికి వస్తారు విరాట్, అక్షర. వాళ్ళింటికి చేరుకున్న తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అక్షర, నీకు ఇల్లు నచ్చిందా అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. చాలా బాగుంది అత్తయ్య. నీకు నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కదా, అప్పుడు ఫ్రెష్‌గా కనిపించాలని చెబుతుంది. ఇద్దరూ అలాగని చెప్పి వాళ్ళ రూమ్‌కి వెళ్తారు. సరే అని చెప్పి ఇద్దరు రూమ్‌కి వెళ్తారు. ఈవినింగ్ రిసెప్షన్ గురించి తలుచుకుంటే అక్షరకి మనసులో ఏదో భయం వేస్తుంది. ఫస్ట్ టైం వాళ్ళు ఈరోజు మీడియాని కూడా కలవబోతున్నారు. మీడియా వాళ్ళు ఏమడుగుతారా అని. ఎంగేజ్మెంట్ అప్పుడు విరాట్ వాళ్ళు కొంతమంది మాత్రమే జస్ట్ ఫొటోస్ తీయడానికి అలా వచ్చారు. కానీ మాట్లాడడానికి కాదు. కానీ ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాలి. అసలు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడూ టీవీలో చూడటం తప్ప మీడియాని నేరుగా చూసింది లేదు. ఇప్పుడు వాళ్ళని చూడటమే గాక మాట్లాడాలి కూడా. అసలు ఏం మాట్లాడాలి? నాకు చాలా భయంగా ఉందంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అక్షర అలా పైకి వెళ్తూ మెట్లు నుంచి. ఒకసారి విరాట్ గారితో మాట్లాడితే ఈ విషయం గురించి అనుకుని విరాట్‌తో మాట్లాడాలని అతని దగ్గరికి వెళ్ళబోతుంది. అప్పుడే విరాట్‌కి ఫోన్ వస్తుంది. ఏంటి? అవును, ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు విరాట్ అసలు విషయం వినకుండా. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన అనుకుంటూ విరాట్‌నే చూస్తూ ఉంటుంది. విరాట్ మాత్రమే కాదు, విరాట్ ఫాదర్ విక్కీ కూడా వెళ్తారు వాళ్ళతో పాటు. ఏం జరుగుతుందో అసలు అర్థం కాక తనకి టెన్షన్ వస్తుంది. కిందకి వెళ్ళి వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది. ఏం జరుగుతుంది అత్తయ్య? ఎందుకంత టెన్షన్‌గా ఉంటున్నారని అడిగితే, ఏమైంది అత్తయ్య? ఎందుకు వాళ్ళు అలా కంగారుగా వెళ్తున్నారు? ఏమో అమ్మా, నాకు కూడా ఏం చెప్పలేదు. సరే వస్తారు కదా, అప్పుడు తెలుసుకుందాం అని అంటుంది. అయినా బిజినెస్ అన్నాక ఇలాంటి టెన్షన్‌లన్నీ మామూలేరా. నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోకు. సరేనా అక్షర? మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది అంటుంది. వెళ్ళు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుపో. నైట్ అంతా చాలాసేపు రిసెప్షన్ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. రిసెప్షన్ గనుక అప్పుడు నీ మొహం వాడిపోయినట్లు ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అంటూ అక్షరాన్ని తన గదికి పంపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు డిస్పాచ్‌లో ఉండాల్సిన డ్రెస్సెస్ క్లాత్ ఇంకా రాకపోవటం ఏంటి? అసలు ఖుషీ ఎక్కడ? ఈ వర్క్ అంతా తనే కదా చూసుకోవలసింది. విరాట్ తనకి కాల్ చేయి, ఇక్కడ ఇంత జరుగుతున్నా తను రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని. అసలు ఇంత నిర్లక్ష్యం ఏంటి తనకి? దీనివల్ల మనకి ఎంత నష్టమో తెలుసా అంటూ సీరియస్‌గా అడుగుతూ ఉంటాడు జయరాజ్ గారు, విరాట్ వాళ్ళ ఫాదర్. నేను ఇప్పుడే కాల్ చేస్తాను నాన్న అంటూ ఆ అమ్మాయికి కాల్ చేస్తాడు విరాట్. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. జయరాజ్ గారు కోపంగా ఉండటంతో ఎక్కడ తనతో గట్టిగా అరిచేస్తారని, నాన్న నేను మాట్లాడతాను, మీరు కొంచెం సేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్ అంటూ ఆయన్ని కూల్ చేస్తాడు విరాట్. విరాట్ ఆ అమ్మాయి వచ్చేలోగా కొంచెం సేపటికి ఆ అమ్మాయి వస్తుంది. నమస్తే సార్ అంటూ అక్కడ ఉన్న అందరినీ విష్ చేస్తుంది ఖుషి. నమస్తే కాదు, అసలు ఇక్కడ నువ్వు ఏం వర్క్ జరుగుతుందో చూసుకుంటున్నావా అసలు అంటూ మాట్లాడిపోతున్న జయరాజ్ గారిని ఆపేస్తాడు విరాట్. నాన్న నేను చెప్పాను కదా నేను మాట్లాడతానని, ప్లీజ్ కొంచెం సేపు సైలెంట్గా ఉండండి, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ ఖుషి వైపు చూసి, ఖుషి 20 డేస్ ముందు మనకి ఒక డీల్ వచ్చింది కదా, దానికి సంబంధించిన క్లాత్ స్టిచ్చింగ్స్ చేసి పంపించాల్సి ఉంది. మరి ఆ పని ఎందుకు జరగలేదో నేను తెలుసుకోవచ్చా? ఈరోజు డిస్పాచ్ అవ్వాలని, కానీ ఇంకా క్లాత్ రాలేదని చెబుతున్నారు. అసలు ఎందుకు డిలే ఎందుకు అయ్యింది? కంపెనీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా నువ్వు అంటూ ఏదో చిన్నపిల్లని అడిగినట్లు అడుగుతాడు విరాట్. అక్కడే ఉన్న కబీర్కి తనతో చిన్నపిల్లతో మాట్లాడుతున్న విరాట్పై కోపం వచ్చేస్తుంది.
అసలు ఈ అమ్మాయికి వీడికి మధ్య ఉన్న అసలు రిలేషన్ ఏంటో అర్థం కాదు. వీడే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. ఆ అమ్మాయి పేరు తప్ప ఇంకా డీటెయిల్స్ ఏమీ తెలియవు. కనీసం ఆ అమ్మాయితో వీడి రిలేషన్షిప్ ఏంటో కూడా తెలీదు. కాకపోతే ఎప్పుడు ఆ అమ్మాయికి రక్షణగా ఉంటాడు అనుకుంటూ మనసులో చిరాకు పడతాడు కబీర్. అది సార్ వాళ్ళు చెప్పిన క్లాత్ అసలు క్వాలిటీ లేనిదని పంపించారు సార్. అస్సలు బాగోలేదు సార్. మన వాళ్ళు చెక్ చేసి అందులో క్వాలిటీ లేనిది తేల్చి చెప్పేశారు. అందుకే నేను దాన్ని రిటర్న్ పంపించేశాను అంటాడు కబీర్. నువ్వు అలా చేసేటప్పుడు కనీసం ఒక్క మాట మాతో చెప్పాలి అని తెలియదా? అది సార్ నేను విరాట్ సార్కి దీని గురించి మెసేజ్ పెట్టాను. ఆయన చూసుకున్నారు అనుకున్నా. సరే కనీసం అలా చేసిన తర్వాత అయినా అవతల కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ప్రోడక్ట్ లేట్ అవుతుందని విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాలి కదా అంటాడు. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. కావాలంటే మీరు ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కోండి అనటంతో విరాట్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాడు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని, ఎటువంటి ప్రాబ్లం లేదు, లేట్ అయినా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పంపించండి అని చెప్పటంతో ఊపిరి పీల్చుకుంటాడు విరాట్. నాన్న అంతా ఓకే కదా, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనటంతో కొంచెం రిలాక్స్ అవుతారు జయరాజ్ గారు, విరాట్, కబీర్ అందరూ కూడా. ఎందుకంటే చెప్పిన టైంకి ప్రోడక్ట్ వాళ్ళకి చేరకపోతే కొంతమంది దాన్ని అలుసుగా తీసుకోరు. అస్సలు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి వీళ్ళు లేట్ చేసినందుకు పెనాల్టీగా కొంచెం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది జయరాజ్ గారికి ఇష్టం లేదు. అందుకే ఆయన అంత సీరియస్ అవుతారు. సారీ అమ్మా, వర్కర్స్ కాల్ చేసి ఈరోజు డిస్పాచ్కి సిద్ధంగా ఉండాల్సిన ప్రోడక్ట్ సిద్ధంగా లేదని చెప్పేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో నీ మీద నిన్ను అరిచేశాను. పర్వాలేదు సార్ అని అంటుంది ఖుషి. సడన్గా వర్క్ జరగలేదని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. నేను విరాట్ సార్కే కాకుండా మీకు కూడా మెయిల్ పెట్టాల్సి ఉంది, కానీ చేయలేదు. ఆయన ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్తాడు. సారీ ఖుషి, పెళ్లి హడావిడిలో నేను వీటిని చూసుకోలేదు. నా కారణంగా నువ్వు మా ఫాదర్తో తిట్లు తిన్నావు అని అంటాడు విరాట్. పర్వాలేదు సార్. అవునేంటి ఖుషి, నా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి అస్సలు రాలేదు నువ్వు. అది సార్ అది అంటూ తడబడుతూ ఉంటుంది ఖుషి. ఏమైంది ఖుషి, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. లేదు సార్, నాకు కొంచెం క్రౌడ్ని చూస్తే భయం అంతే అని. ఈరోజు రిసెప్షన్కి దాటవేయొద్దు, కంపల్సరీగా రావాలి, అక్షరాకి నిన్ను పరిచయం చేయాలి అంటాడు. ఓకే సార్, రావడానికి నేను ట్రై చేస్తానని చెబుతుంది ఖుషి. ట్రై కాదు, మస్ట్ అండ్ షుడ్గా రావాలి, ఓకేనా, లేకపోతే నా మీద ఒట్టే. అయ్యో సార్, ఏంటి మీరు, వస్తానని చెబుతున్నాను కదా అని అక్కడి నుంచి వెళ్తుంది ఖుషి. సార్, తమరి మాటలు అయిపోతే మనం కూడా వెళ్దామా అంటూ చిరాకు పడతాడు కబీర్. అక్కడ చూసిన సిచ్యువేషన్ అంతా. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని చూస్తే అలా చిరాకు పడతావు? నువ్వెందుకు ఆ అమ్మాయి ఏదో దివి నుండి దిగి వచ్చిన దేవదూతలా చూస్తూ ఆరాధిస్తావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా అంతే అంటూ అక్కడ నుంచి వెళ్తాడు కబీర్, ఏ విషయమూ మాట్లాడకుండా. ఈ విరాట్కి ఖుషీకి ఎటువంటి సంబంధం ఉందో ముందు నేను దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు కబీర్. ఈ విషయం ఏంటో ముందు తేల్చాలని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.